Come, come, come. ఆఫీస్ స్టాఫ్ మొత్తం నేను శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చాను. గాడ్ బ్లెస్ యూ. అభినందనలు అభినందనలు బాబు. అన్నయ్య ఈయనొక్కరే వచ్చారా? అవును. ఏ రావాల్సిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? పద, లెట్ us all proceed towards home. వెళ్ళు కూర్చో. ఓకే. వదినా నిజంగా పూర్ణిమేనా? తాకి చూసుకో. ఐ కాంట్ బిలీవ్ దిస్ వదినా. అసలు పూర్ణిమ ఎప్పుడు వచ్చింది? ఈ ప్రోగ్రామ్ ప్లాన్ చేసింది ఎవరు? అదంతా ఈయన ఐడియానే, పూర్ణిమని ఇక్కడికి రప్పించడం. ఏం ప్లాన్ అన్నయ్య, ఏం ప్లాన్ వేసావు అన్నయ్య? నీ చరణ కమలాలు ఎక్కడా? నీ చరణ కమలాలను తాకి నేను పునీతుడివి కావాలనుకుంటున్నావా? ఎగ్జాక్ట్లీ అదే కావాలనుకుంటున్నాను. ముందు మీరు ఆశీనులయ్యి ఆ పిదప మీ కాబోయే అర్ధాంగితో మనసు విప్పి ముచ్చటించవచ్చు. అది అవశ్యం అవశ్యం. ఐ జస్ట్ లవ్ దిస్ లాంగ్వేజ్. నాటి బాయ్. పూర్ణిమ మొదటిసారి మన ఇంటికి వస్తోందని, నువ్వు విజయవంతంగా తిరిగి వచ్చావని డాడీ ఫంక్షన్ ఏర్పాటు చేశారు. రండి రండి డిసోజా గారు, బాగున్నారా? ఈయన మా వెయ్యంకుడు గారు. బాగున్నాను. ఫ్రెండ్స్, నాకు ఈవేళ మహదానందంగా ఉంది. మా అబ్బాయి ఈ రోజు స్వయం శక్తితో ఈ విజయాన్ని సాధించుకొచ్చాడు. వాడి కళలో మీరు చూస్తున్న మెరుపు మరేదీ కాదు, నా మనసులో ఉన్న సంతోషానికి రిఫ్లెక్షన్. ఈ సంతోషము, ఈ విజయోత్సాహము మా ఇంటికి నడిచొచ్చింది ఈ ఇంట్లో మొదటిసారిగా అడుగుపెట్టే మా కొత్త కోడలి రూపంలో. తిండి విషయంలో ప్రపంచంలోకెల్లా బెస్ట్ మొహమాటస్తులు మన కృష్ణకాంత గారే. అమ్మా పకోడీ ఇక్కడ పెట్టు. వద్దు వద్దంటే కుదరదండి, మీ ఫేవరెట్ డిష్ అని అందరికీ తెలిసిపోయింది. ఇక్కడ పెట్టేయమ్మా, పెట్టే. బావగారు, ఇప్పుడు మీరు వద్దంటే కుదరదు, మా కోడలు వడ్డిస్తోంది. మావయ్య గారు, పూర్ణిమ బయలుదేరే టైం అయింది. ఓసారి ఇల్లంతా చూపిస్తే బాగుంటుందిగా. తప్పకుండా తీసుకెళ్ళు. బావగారు, ఈ పకోడీలు మీకోసం స్పెషల్ గా చేయించాను. పూర్ణిమ, పెళ్ళైన తర్వాత మనం ఈ గదిలోనే ఉండబోతున్నాం. అరకు వ్యాలీలో మీ వాళ్ళ ఫోటోలు వాళ్ళకి తెలియకుండానే తీశాను, ఈ సైడ్ టేబుల్ కోసం. నేను ఎప్పుడు మీ వాళ్ళ గురించి ఏమైంది? ఏం లేదు. సరే చెప్పండి, ఏం ఆలోచిస్తుంటారు? పూర్ణిమ, ఎప్పుడు నేనేం ఆలోచిస్తుంటాను, ఏం చేస్తుంటాను, దీని గురించే మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వేం ఆలోచిస్తుంటావో, ఏం చేస్తుంటావో అది ముఖ్యమేగా. మన స్నేహితులం పూర్ణిమ. ఇవాళ చిన్నానికి పకోడీలు వడ్డిస్తున్న సమయంలో ఏడుపు వచ్చింది. ఎంతో కష్టంతో కన్నీళ్లు దిగమింగుకున్నాను. పూర్ణిమ నేను ఇక్కడికి తీసుకొచ్చింది నేను కొన్న కొత్త కంపౌండ్, నా రైటింగ్ టేబుల్, నా కొత్త కంప్యూటర్ చూపించడానికి. కానీ నేను ఇది ఆలోచించలేదు. నువ్వు నా కోసం నీ కంపౌండ్, నీ రైటింగ్ టేబుల్,
చివరికి నీ ఇంటి పెన్ను కూడా వదిలేసుకొని వస్తున్నావని, కేవలం నా కోసం. మన కోసం. పూర్ణిమ, నేను నిర్ణయం చేశాను. మనం ప్రతి ఏడు ఒక నెల మండపేటలో గడిపోతున్నాం. మీ వాళ్ళు నన్ను ఇల్లరికి వాళ్ళరు అనుకున్నా నాకేం అభ్యంతరం లేదు. సాధారణంగా అమ్మాయిలు పెళ్లి దగ్గర పడే కొద్దీ కాస్త బరువు తగ్గాలని ప్రయత్నిస్తారని విన్నాను. నో క్రాష్ సైడ్స్ ఫర్ యూ. ఓ 10 కిలోలు అటు ఇటైనా నువ్వేం పట్టించుకోకు, కొంపలేమంటూ బావు. పెళ్లి కొడుకుగా ముస్తాబై గుర్రం మీద మీరు వస్తుంటే ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? మా ఊళ్ళో ఏ ఇంట్లోనూ ఆడపిల్లలుండరు. ఎందుకు? వాళ్ళందరూ కళ్ళప్పగించి మిమ్మల్ని చూస్తుంటారు. నువ్వురా పూర్ణిమ, బయలుదేరే టైం అయింది. అలాగే అక్కయ్య. వదిన, జస్ట్ 2 minutes ప్లీజ్. అలాగే, త్వరగా వచ్చాయి. ఇంకెంతసేపు మాట్లాడుకుంటారు? పద. పూర్ణిమ, నా మనసు నిన్ను పంపనంటుంది. వైజాగ్ మొత్తం నీకు చూపించాలనుంది. అయినా ఎదురు చూస్తాను. నీకు అదే న్యాయం అనిపిస్తుందిగా? నాకు అదే న్యాయం అనిపిస్తుంది. నువ్వు పెళ్లి కూతురుగా మొదటిసారి గదిలో అడుగుపెట్టినప్పుడు ఆ రాత్రి చాలా అందంగా ఉంటుంది. ఆ రాత్రి చంద్రుడు, తారకలు మన కలయికకి సాక్షులుగా ఉంటారు. మన తర్వాత పెళ్లి చేసుకోబోయే జంటలకు మన గురించి చెప్తూ ఉంటారు. ఆ రాత్రి గదిలో వెలుతురు కాదు, పండు వెన్నెల కురుస్తుంది. అది ఈ ప్రపంచంలోనే అందమైన అమ్మాయి మీద. తను అప్పటికే నా సొంతమైపోయి ఉంటుంది, జన్మ జన్మలకు. ఇది నిజమైన పూర్ణిమ. నువ్వు జీవితాంతం నా గుండెల్లో ఉండిపోతావు కదా. అమావాస్యని పౌర్ణమిగా మార్చి ఎన్నో రాత్రులు నాతో పంచుకుంటావు కదా. చూడు, ఇందులో కొన్ని నీ కోసం, కొన్ని వాళ్ళ కోసం. పిన్ని గారికి చూపిస్తే ఆవిడకి అర్థం అవుతుంది. అలాగే అక్కయ్య. చిరంజీవ, త్వరగా వచ్చాయమ్మా. ఈ ఇల్లు మేమందరం నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. భగత్ అంకుల్, వాళ్ళని ఇంటి దాకా దిగబెట్టే ఆచారం ఏమైనా ఉందా? ఉందో లేదో ఉండు, మీ మాంగారు ఎడగొస్తాయి. వాళ్ళే వాళ్ళ అంకుల్. మామగారు, అత్తయ్య గారి కోసం ఇవాళ ఫంక్షన్ విసిరి. ఉంటానండి. మంచిది బాబు. ప్రేమ్, మావయ్య గారికి ఆలస్యం అవుతుంది అనుకుంటా. ఏసి అటువైపు పెట్టుకో, ఇటొద్దు. వస్తా. నిన్న వరకు చిన్ని చిట్టి తల్లి సుకుమారి సోయగాలవల్లి. నిన్న వరకు చిన్ని చిట్టి తల్లి సుకుమారి సోయగాలవల్లి. ముద్దుగా చూడు, అక్క ఎంత అందంగా ఉందో. నన్ను కాచే అమ్మా మా కల్పకవల్లి తన చిరుకునా. రమా, నేను లిస్టు తయారు చేస్తున్నాను. పూర్ణిమతో పాటు వాళ్ళ అత్తారింటికి ఏ సామాన్లు పంపించాలి అని. అక్కడ తనకి ఏ వస్తువులు అవసరం అవుతాయి, బట్టలు, నగలు. చూడు, అన్నయ్య వదిలిన నగలు తాకట్టు నుంచి విడిపించి తీసుకొచ్చామే, అవోసారి వాటిల్లో సగం పూర్ణిమ తీసుకెళ్తుంది. వాటిని కొంచెం పాలిష్ చేయించాలని.
పాత నగల్లో ఏ ఒక్కటి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవిగోండి కొత్త నగలు. పెళ్లి కోసం భగత్ గారి దగ్గర చేయించినవి. ఇవి ఇస్తే చాలు. నీ ఉద్దేశం? మీ కూతురు మెళ్ళ ఉన్న విలువైన వజ్రాల హారం చూడలేదా? మీ ప్రియమైన కూతురికి అత్తింటి వారు వైజాగ్లో ప్రేమగా తొడిగినది. మీరిచ్చే తాతల నాటి నగలు తీసుకెళ్లి దిగేసుకున్నంత మాత్రాన ఆవిడ అందానికి ఏం తక్కువ కాదు. పాత నగలు బుజ్జి కోసం ఉండనివ్వండి. రమా, మర్చిపోవద్దు, ఆ నగలు మా అన్నయ్య వదిలేవి. అవి కేవలం నగలే కాదు, పూర్ణిమకి వాళ్ళ ఆశీర్వాదం. తాకట్టు పెట్టినప్పుడు అవి వాళ్ళవి, విడిపించిన తర్వాత మనమే. అంటే మనలో పూర్ణిమ ఒకటి కాదంటావా? నేను మాటంటే మాటే. ఈ పెళ్లి మీ ఇష్ట ప్రకారమే చేస్తున్నారు. ఇప్పుడు నగలు బొమ్మను పట్టుబట్టారనుకోండి, నేను ఈ పెళ్లి ఛాయలు కూడా రానేమనుకున్నారు. రమా, ఈ ఇంటికి 2 కూతుళ్ళు. ఈ ఇంట్లో ప్రతి వస్తువు మీద వాళ్ళిద్దరికీ సమానమైన అధికారం ఉంది. పూర్ణిమ మన పెద్ద కూతురు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అంతవరకు వచ్చిందా? అయితే సరే, ఇంకొన్ని నగలు, ఇంకొన్ని తాళాలు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. రమా, సారీ పిన్ని, వైజాగ్ నుంచి ఇవన్నీ పంపించారు. నువ్వు చూసి. నాకు తెలుసు, మీ అత్తింటి వాళ్ళు కోటీశ్వర్లు. వీటిని చూసి కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. చూడాలనుకున్న వాళ్ళకి చూపించు. ఈ పెళ్లికి నాకు ఏ సంబంధం లేదు. పూలతో డెకరేషన్ చేయడానికి వైజాగ్ నుంచి మనుషులు వస్తున్నారు. నువ్వు స్టేషన్కి వెళ్ళి వాళ్ళు రిసీవ్ చేసుకో. అర్థమైందా? రండి రండి రండి, భగత్ గారు రండి. పెళ్లి పనుల్లో పాలు పంచుకోవడానికి నేను ముందుగానే వచ్చేసాను. మీరు వచ్చారు కదా, అదే కృష్ణకాంత్ గారు పూర్ణిమత్తారింటి నుంచి పెళ్లి చీర సారే తీసుకొచ్చారండి. తీసుకోండి. 2 రోజుల తర్వాత సరిగ్గా ఇదే సమయానికి మీరు కన్యాదానం చేస్తుంటారు కృష్ణకాంత్ గారు. పిన్ని, ఇవి నా బీరువా తాళం చెవులు. అందులో చాలా వస్తువులున్నాయి. బుజ్జికి పనికొస్తాయి. నా వల్ల ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరుగుంటే క్షమించు పిన్ని. పూర్ణిమ, వెళుతూ వెళుతూ తలుపు గడియేసి వెళ్ళు. మెల్లిగా ప్లీజ్, ఒకరి తర్వాత ఒకళ్ళు. వదిన మీకు చెప్పచ్చు కదా, ప్లీజ్ తప్పకుండా మా మధ్యగానే డిస్టర్బ్ చేశాను. ప్లీజ్. వదిన వదిన వదిన, ఎందుకు ఇదంతా? నువ్వు నీ కాబోయే భార్య కన్నా అందంగా ఉండడానికి. రియల్లీ? అయితే ఇక్కడ కూడా పోయి, ఇక్కడ 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 కూడా. నాటి వదిన, ఈ షేర్వాణి ఓకేనా? ఇంకోటి వద్దామా? అయ్యో, ఇది 4వసారి వేసుకుని చూసుకోవడం. త్వరగా ఇవో ప్యాకింగ్ చేయాలి, లేదంటే మేమంతా రాత్రికి వెళ్ళిపోతాం. నువ్వు ఇక్కడే ఉండిపోవాలి. రెండోదులు గారు గోరింటాకు పెట్టుకుందరు గాని. పిన్ని గారు రండి. అంతసేపు కూర్చోవడం నా వల్ల కాదు. ఇదిగో మందు రాసుకో.
నువ్వు పూర్ణిమ పెళ్లి చేరిన కనీసం చూడనైనా లేదు. ఎందుకని నేను అడగలేదు. నువ్వు ఒక్కసారి కూడా పెళ్లి పనుల్లో పాలు పంచుకోలేదు. అది అడగలేదు. కానీ రమా, రేపు బంగారి ఇంటి నుంచి వెళ్ళిపోతోంది. రేపు ఉదయం మన వాకిట్లో కూడా ఇలాంటి ఊరేగింపు వస్తుంది. ఇలాగే మేళతాళాలతో ఆ పెళ్లి కూతుర్ని సంతోషంగా పంపించరమా. రమా, నీకు తెలుసు, నాకు తెలుసు, నీ ఆశీర్వాదం లేకుండా ఇంట్లోంచి తను సంతోషంగా వెళ్ళలేదు. రమా, పూర్ణిమ ఆనందం కోసం అన్నీ మర్చిపోయి తన్ని ఆశీర్వదించి పంపించలేవా? వెళ్లే ముందు తనకి పుట్టింటి ప్రేమను పంచివ్వు, తల్లి ప్రేమను పంచివ్వు. తను చిన్నప్పటి నుంచి నీ చిరునవ్వు కోసం తప్పించింది రమా. మనకిష్టం ఉన్నా లేకపోయినా పిల్లల కోసం కొంచెం ప్రేమను పంచిస్తే మనం ఏమైనా తక్కువైపోతామా? అయినా నీకెందుకు ఇంత కోపం? పూర్ణిమ నీ కన్న కూతురు కాదు, అందుకేనా? సమాధానం వెనుకపడవే మంచిది. నీకు గుర్తుందారా, నీకు ఒక్కొక్కసారి కాళ్ళనొప్పులు ఎక్కువైనప్పుడు రాత్రి పగలు నీకు సేవ చేసింది పూర్ణిమే కదా? ఇక చాలు. ఈవేళ దీవించడానికి నీకు ఇష్టం, కానీ చూస్తూ ఉంటుంది రేపు ఇంట్లోంచి తను వెళ్ళేటప్పుడు అందరికంటే నువ్వే ఎక్కువ ఏడుస్తావు. నేనే నీకు అమ్మ, నా పాపవు నువ్వమ్మ, ఈ బంధము ఏనాడు విడిపోనిదమ్మ. పుట్టినిల్లైనా నీదే, మెట్టినిల్లైన నీదే, ఈ రెండేళ్లపై హక్కు నీకున్నదమ్మా. స్వీట్స్ అన్ని ఇవాళే తయారు చేసి స్టోర్ రూమ్ కి చేర్చండి. రేపు 400 మందికి భోజనాలు. ఒక్క లడ్డు కూడా తక్కువ కాకూడదు. పెళ్లి వాళ్ళు వైజాగ్ అని చూస్తున్నారు. వైజాగ్ అయ్యో నిప్పట్టుకుంది. అందరూ బయటకు వచ్చేయండి. బయటకు వచ్చేయండి. వచ్చినమ్మా, వచ్చి తర్వాత వాడిని తీసుకుందాం. రా. జాగ్రత్త. భగత్ గారు, బుజ్జి బంగారు ఎక్కడున్నారు? ఈ పూర్ణిమ బంగారు! అమ్మా బంగారు, నువ్వు భయపడతావు. అటువైపు వచ్చాయి, అటువైపు వచ్చాయి. వెనకెళ్ళు, వెనకెళ్ళు. పెళ్లి చీర
అక్కడ వెతకండి. బుజ్జి బుజ్జి బుజ్జి! బుజ్జి! దీనికి ఇబ్బంది తీసుకెళ్ళాలి. మురళీకృష్ణ గారు, బుజ్జి ఎక్కడుంది? నాకు తెలీదమ్మా. అమ్మా అది ఇందాక బుజ్జి పైకి వెళ్తుంటే చూశానమ్మా. అమ్మ బంగారు ఆగమ్మా.